హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ గురించి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాశారో ఒకసారి వాళ్ళు ఈ వీడియో చూసుకున్నట్లయితే మీకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది రిజల్ట్ పైన, అదేవిధంగా హోంగార్డ్ రిజర్వేషన్ కేసు పైన, అదేవిధంగా కట్ ఆఫ్ పైన. ఈ మూడు విషయాలు నేను కొద్దిగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది చాలా కొద్దిగా మీకైతే ఖచ్చితంగా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనే చెప్పుకోవచ్చు. మనకు ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఏపీ కానిస్టేబుల్ పైన హోంగార్డుల కేసు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కేసు అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి కూడా మనకి అప్పటి నుంచి ఈ కేసు అనేది వేయడం జరిగింది. అప్పటి నుంచి దగ్గరికి 2.5 years అనేది ఆల్మోస్ట్ ఈ కేసు అనేది అప్పటి నుంచి రావడం జరుగుతుంది, వాయిదాలు పడుతూనే. అయితే మనకి మేజర్గా ఈ కేసు అనేది ఈరోజు హియరింగ్ జరగడం జరిగింది. అయితే పిటిషనర్ తరఫున ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఈ కేసు అనేది జూలై 2వ తారీఖుని పోస్ట్ పోన్ అవ్వడం జరిగిందనమాట. ఈ కేసు నెక్స్ట్ హియరింగ్ వచ్చి జూలై 2వ తారీఖుని పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఒకవేళ పిటిషనర్ తరఫున అడ్వకేట్ అనేది అటెండ్ అయినట్లయితే ఒకవేళ వాదనలు జరిగే ఉండేమో, వాదనలు జరిగితే దానిపైన ఫర్దర్గా బోర్డు వాళ్ళు ఏమైనా సరే రెస్పాన్స్ అవి రిజల్ట్ గురించి ఏమైనా అప్డేట్ వచ్చినామో, సో ఎప్పుడైతే ఈ కేసు అనేది జూలై 2వ తారీఖుని పోస్ట్ పోన్ అవ్వడం జరిగిందో, సో మనం ఈ రిజల్ట్ గురించి ఏమైతే అప్డేట్ వస్తుందా లేదా అని చెప్పి ఒకసారి వేసి ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగానే. అయితే మనకు ముందుగా ఈ రిజల్ట్ గురించి అయితే మాత్రం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ చాలా ఆందోళన చెందుతున్నారు. ఎగ్జామ్ రాసి ఇన్ని రోజులైనా సరే రిజల్ట్ గురించి ఏమీ స్పందించకపోవడంతో చాలామంది అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే మనకి ఇలా ఈ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఎందుకైతే ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఆల్మోస్ట్ రెడీ అవుతుందని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే మీరు అయితే ఈ రిజల్ట్ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా రిజల్ట్ అనేవి అనౌన్స్మెంట్ వస్తుంది. అతి కొద్ది రోజుల్లోనే రిజల్ట్ ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అవుతుంది. అదేవిధంగా తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ సెంటర్లో కూడా వెళ్తారనమాట. మీరైతే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకైతే ఆల్మోస్ట్ ప్రతి ట్రైనింగ్ సెంటర్లు కూడా రెడీ అవుతున్నాయని చెప్పి చెప్పడం అయితే మనకి ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ కేసు అనేది జూలై 2వ తారీఖుని జరిగిందనుకో, ఆ తర్వాత ఆ రోజు వాదనలు జరిగినట్లయితే ఆ తర్వాత ఏదైనా సరే వెంటనే బోర్డు వారు స్పందించి ఈ రిజల్ట్ గురించి వెంటనే అప్డేట్ అయితే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఖచ్చితంగానే. అయితే మనకి బేగా రిజల్ట్ రావాలని చెప్పి కోరుకుందాం ఖచ్చితంగానే. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి రిజల్ట్ అనేది తొందరగా వస్తేనే మనకి మంచిదని చెప్పి కోరుకోవచ్చు. అయితే ఈ కేసు అనేది క్లియర్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినట్లయితే చాలామంది ఓపెన్ అభ్యర్థులు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ కేసు క్లియర్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినట్లయితే చాలామంది అభ్యర్థులకు ప్లస్ అవుతుంది. అయితే ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం ఈ ఏపీ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ గురించి కొద్దిగా డిస్కస్ చేసినట్లయితే మీకంటూ ఒక అవగాహన రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. జనరల్గా ప్రీవియస్ నోటిఫికేషన్లోనే కట్ ఆఫ్ అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించినగానే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది. అయితే మనకి దాని మీద కొంచెం కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే దాని మీద పోస్టులు అనేవి ఎక్కువ పోస్టులు, అదేవిధంగా ఇప్పుడు కాంపిటీషన్ అనేది బాగా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా మనకి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒకసారి మనం మేల్ యొక్క సివిల్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఏ డిస్టిక్ అయినప్పటికీ నేను ఓవరాల్గా ఒక మినిమంగా చెప్తున్నాను అనమాట. సో ఇది ఖచ్చితంగా ఇలాగే కట్ ఆఫ్ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు అనమాట. రిజల్ట్ వచ్చే వరకు ఎవరికి కూడా తెలియదు. ఒక విధంగా నార్మల్గా మనం ఎక్స్పెక్టేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 120 స్కోర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 120+ స్కోర్ వచ్చినట్లయితే వాళ్ళు ఆల్మోస్ట్ 1:2 దగ్గరలో అయితే ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1:2 దగ్గరలో అయితే ఖచ్చితంగా ఉంటారనమాట 120+ స్కోర్ వచ్చిన వాళ్ళు. అదే 125+ స్కోర్ వచ్చినట్లయితే ఆల్మోస్ట్ 1:1 రేషియోలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేదంతానే నా యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇదే ఎలాగ అవుతుందని చెప్పి నేనైతే ఏం చెప్పలేను, ఎవరు కూడా చెప్పలేరు అనమాట. సో 120+ ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే ఆల్మోస్ట్ 120+ వచ్చినట్లయితే వాళ్ళైతే 1:2 రేషియోలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే 125+ వచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా 1:1లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి నా యొక్క ఉద్దేశం. అదే మనం ఒకసారి మనం ఈ శ్రీకాకుళం, విజయనగరం డిస్టిక్లు చూసుకున్నట్లయితే వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి పోస్టులు అయితే కొద్దిగా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా 130+ రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఈ శ్రీకాకుళం ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం వాళ్ళు ఆల్మోస్ట్ 130 దగ్గరకు వచ్చినా సరే 130 దాటినా
130 దగ్గరికి వచ్చినా సరే వాళ్ళకే ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నేను చెప్పి ఆ 2 డిస్టిక్లు మాత్రమే. మిగిలిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా 125 ప్లస్ వచ్చినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా 1:1 రేషియోలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే 120 ప్లస్ స్కోర్ వచ్చినట్లయితే 1:2 రేషియోలో ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏపీ కానిస్టేబుల్ యొక్క మేల్ యొక్క సివిల్ కట్ ఆఫ్ అనమాట. ఒకసారి సివిల్ కట్ ఆఫ్ ఫీమేల్ చూసుకున్నట్లయితే వాళ్ళు 110 ప్లస్ వచ్చినట్లయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోవచ్చు అనమాట. నాకు తెలిసి ఏ డిస్టిక్లో అయినప్పటికీ కూడా 1:1 రేషియోలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 110 ప్లస్ స్కోర్ వచ్చినట్లయితే 1:1 రేషియోలో రావడానికి అవకాశం ఉంటుంది. అదే 1:2 అని చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 100 ప్లస్ స్కోర్ వచ్చినట్లయితే 1:2 రేషియోలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. 100 ప్లస్ స్కోర్ వచ్చినట్లయితే 1:2 రేషియోలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే 110 వచ్చినట్లయితే ఆల్మోస్ట్ 1:1 రేషియోలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఫీమేల్ యొక్క సివిల్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ అనమాట. ఇప్పుడు మనం ఒకసారి మనకి ఏపీఎస్సి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 112 అంటే 112 ప్లస్ స్కోర్ వచ్చినట్లయితే అలా ఆల్మోస్ట్ ఈ యొక్క మనకి ఈ 112 ప్లస్ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ మనం ఓక్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా 112 ప్లస్ ఎవరైతే స్కోర్ వచ్చారో వాళ్ళైతే ఖచ్చితంగా ఓక్స్ అయితే పెట్టుకోవచ్చు ఏపీఎస్పీలోనే. అదే ఒకవేళ 115 ప్లస్ చూసుకున్నట్లయితే అలా ఆల్మోస్ట్ రీచ్ అయిపోవచ్చు అనమాట. కట్ ఆఫ్లోనే ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. 115 ప్లస్ ఎవరైతే స్కోర్ వచ్చారో వాళ్ళైతే ఆల్మోస్ట్ కట్ ఆఫ్ రీచ్ అయిపోవచ్చు. అదే 112 ప్లస్ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు 115 అయితే ఇప్పుడు ఈ ఓపెన్లోనే లేకపోతే బీసీ కట్ ఆఫ్ ఉన్నప్పటికీ కూడా ఒక 112 అలా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో మనం ఎవరైనప్పటికీ కూడా చూసుకున్నట్లయితే 112 ప్లస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రీచ్ అవ్వచ్చు. 115 ప్లస్ అయితే రీచ్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. 115 ప్లస్ స్కోర్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదే 112 ప్లస్ వచ్చినట్లయితే వాళ్ళు దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. మ్యాక్సిమం అవుతే అవ్వచ్చు లేదా బార్డర్లో పోతే పోవచ్చు అనమాట. సో ఇది నేను నా యొక్క కట్ ఆఫ్ యొక్క ఎక్స్పెక్టేషను. సో ఇది నేను మాత్రమే ఒక లాస్ట్ టైం నోటిఫికేషన్లో కొద్దిగా అనాలిసిస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ మన ఏరియాలోనే ఎవరికైతే మా ఫ్రెండ్స్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళందరం గ్యాదర్ చేసి ఈ విధంగా నేను కట్ ఆఫ్ అనేది చెప్పడం జరిగింది. సో ఇలాగే ఖచ్చితంగా అవుతుందని మనం చెప్పలేము. అయితే నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో ఎవరైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది కాకపోతే ఇంకోటి ఏదోటి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. నువ్వు చదివి ఉంటే ఏదో ఒక నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఇది అయిపోద్ది అనమాట. ఎవరి దగ్గర అయితే సబ్జెక్ట్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే చదువుకుని ఉంటారో వాళ్ళు ఒకవేళ ఇది ఏపీ కానిస్టేబుల్ పోయిందా లేదా ఆర్ఆర్బీ ఉంటుందా, ఆర్ఆర్బీ పోయిందా లేకపోతే మళ్ళీ ఏపీ ఎస్ఐ నోటిఫికేషన్ తీస్తారు, లేదా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుంది. ఏదో ఒక నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఏదో తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చింది, సిహెచ్ఎస్ఎల్లో నోటిఫికేషన్ వచ్చింది, ఎస్ఎస్సి రైల్వే ఎన్టీపీసీ వచ్చింది. ఇంకా ఏదో ఒక నోటిఫికేషన్ అనేది ఉంటుంది. కానీ మన దగ్గర ముందు సబ్జెక్ట్ అనేది ఉన్నట్లయితే ఏదో దాంట్లో మనం ఖచ్చితంగా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు ఇది ఏదైనా రావలేదని చెప్పి మీరైతే దీన్ని గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయినా సరే ఏదో ఒక నోటిఫికేషన్ ట్రాక్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్లోనే ఏ ఒక్క నోటిఫికేషన్ వచ్చినా సరే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తున్నాం. మన ఛానల్ ఎవరైనా చూడనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. రిజల్ట్ త్వరగా రావాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుందాం.